సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రముఖ సినీ గేయ రచయిత శివశక్తి దత్త అనారోగ్యంతో కనుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వయోభారంతో ఇబ్బంది పడుతున్న శివశక్తి దత్త జూలై 7 రాత్రి 10 గంటలకు ఇంట్లోనే మరణించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్త అన్నదమ్ముల పిల్లలు. అందరూ ఒకే దగ్గర కలిసి ఉంటారు. శివశక్తి దత్త కూడా మంచి రచయిత. రాజమౌళి సినిమాలలో చాలా మంచి పాటలు రాశాడు ఈయన. సై సినిమాలో నల్ల నల్లని కళ్ళ పిల్ల అనే పాట రాసింది శివశక్తి దత్తనే. అది మాత్రమే కాదు, ఛత్రపతి టైటిల్ సాంగ్, బాహుబలిలో మమతల తల్లి, బాహుబలి 2లో సాహోరే బాహుబలి, మొన్నటికి మొన్న హనుమాన్ సినిమాలో అంజనాద్రి పాటలు రాసింది కూడా ఆయనే. వీటితో పాటు మరికొన్ని పాటలు కూడా రాశారు శివశక్తి దత్త. ముఖ్యంగా సంస్కృత పదాలు ఉన్న పాటలు చాలా వరకు ఈయనతో రాయించుకోవడానికి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపించేవాళ్ళు. సవ్యసాచి టైటిల్ సాంగ్ కూడా ఆయన రాసిన పాటే. తెలుగులో ఆయన రాసింది తక్కువ పాటలే కానీ వాటికి వచ్చిన ఆదరణ మాత్రం ఎక్కువ. కొన్ని రోజులుగా ఇంటికి పరిమితమైన శివశక్తి దత్త యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. 92 ఏళ్ల వయసులో కూడా ఇంకా సినిమాలు చేయాలి, పాటలు రాయాలి అనే ఉత్సాహం ఆయనలో కనిపించేది. ఆయన మరణం వార్తతో రాజమౌళి కుటుంబంలో విషాదం నెలకొంది. శివశక్తి దత్త అంటే రాజమౌళికి చాలా ఇష్టం. తన సినిమాల్లోని పాటలను పెదనాన్నతో కలిసి కూర్చుని రాయించుకునేవాడు దర్శకధీరుడు. ఆయన చెప్పిన సందర్భం నచ్చి శివశక్తి దత్త కూడా అద్భుతమైన పాటలు రాసిచ్చేవాడు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన పేరు మార్చుకున్నాడు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరు సుబ్బారావు. వాళ్ళ కుటుంబం మొత్తం సినిమాల్లోనే ఉంది. విజయేంద్ర ప్రసాద్ కూడా ఎన్నో సినిమాలకు కథలు అందించిన సంగతి తెలిసింది. ముఖ్యంగా రాజమౌళి అనే సినిమాలకు కథలు రాసేది విజయేంద్ర ప్రసాద్. అలాగే శివశక్తి దత్త కూడా కొన్ని సినిమాలకు కథలు కూడా అందించారు. అలాగే పాటలు కూడా రాశాడు. శివశక్తి దత్త మరణానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.